హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగ్. మనం సికింద్రాబాద్ నుంచి అయితే అయోధ్యకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మీకు ట్రావెలింగ్ బ్లాగ్ అయితే మొత్తం అయితే చూపిస్తాను, ప్లస్ అట్లా టెంపుల్స్ కూడా మనం చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కాశీకి అయితే వెళ్తున్నాము, అక్కడ నుండి మళ్ళీ అయోధ్యకి అయితే వెళ్తాం దర్శనానికి. అయితే మొత్తం ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సన్నీ హాయ్ మన వాళ్ళైతే మొత్తం అయితే లోపలనే అయితే ఉన్నారు ఇంకా ట్రైన్ లా. వాళ్ళనైతే మళ్ళీ మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను అన్నమాట. ప్రస్తుతం అయితే వాళ్ళు కొద్దిగా టైర్డ్ అయిపోయారు. మేమైతే బయటకు వచ్చి అయితే ఈ క్లిప్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ప్రతి ఒక్కటి అయితే మీకు అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే మొత్తం అయితే మిస్ కాకుండా చూసేయండి. ప్రతి ఒక్కటి అయితే చూసి వంశీ సేటు హాయ్ బోలో భయ్యా. నిద్ర బాబు గారు ఇప్పుడే లేచాడు, మొత్తం రాత్రి అంతా వండుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు లేచాడు. తమ్ముడు గణేష్ గుచ్చుకోండా అంటుడు అన్న తినొచ్చిన సేటు హాయ్. సిగ్గా అవుతుంది మనకి. రాత్రి అంతా బాగా పులిహోర కలిపాడు అందరితోటి. ముంగట లేక లేక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూర్చో పులిహోర కలిపాడు అట్లా అన్నమాట. ఇప్పుడు మా ఇంకొకళ్ళని కూడా చూపిస్తాను అన్నమాట, మా అన్న వాళ్ళని. మా అన్న వాళ్ళు ఇందాక మనం అయితే గుర్తుపట్టారు కదా స్టార్టింగ్ లా. ఇక మా అన్న ఇవన్న లోపల ఉండి బయటకు రమ్మంటే రాలేడు. హాయ్ చెప్పన్న. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదే ట్రైన్లో అయితే వెళ్తున్నాం కదా, మధ్యలో క్రాసింగ్ అయితే అయిందన్నమాట. స్టేషన్ పేరు వచ్చేసి వంగపల్లి. వంగపల్లి దగ్గరనైతే క్రాసింగ్ అవుతుంది. ఇక మనలో ఒక్కొక్క దిక్కు పోతున్నారు ఫ్రెండ్స్. ఇప్పటికైతే 2 ట్రైన్లు అయితే పోయినాయి, ఇంకా ఈ ట్రైన్ అయితే కదులుతలేదు. రాత్రి నుంచి అయితే నిద్ర లేదు, ఏం లేదు. కళ్ళు అయితే ఘోరంగా అయితే మంటలేస్తున్నాయి అన్నమాట. చూసిన ఎట్లా చెప్తున్నారు నా మీద చాడీలు. మనోడు కళ్ళు అయితే రాత్రి అంతా వేరే కొద్దిగా చూపుల్లో నిమగ్నమై బిజీ ఉన్నాడు. కావాలంటే మా సన్నీ బాయ్ కాడు. నిజమా కాదు సన్నీ బాయ్? కరెక్ట్ బాయ్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కాజీపేటలో అయితే దిగినాం కదా. ఇక ఇప్పుడే ఇక్కడ ఫేస్ వాష్ గా చేసుకొని రెడీ అయినాం. ఇక మనలు కూడా రెడీ అవుతున్నారు చూడండి వెనకాల. ఇప్పుడే ఫ్రెష్ అవుతున్నాం అన్నమాట. ఇదిగోండి చూడండి, మన చూస్తున్నాడు వాడిని చక్కగా తీసేలాను వంశని. ఇక్కడ వైట్ షర్ట్ తీసుకున్నాడు చూసిన టీషర్ట్ ఆ వంశ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక స్టేషన్ బయట అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మీకు చూపిస్తా. మనకు బయట పాత ఓల్డ్ మోడల్ అయితే ట్రైన్ ఇంజన్ అయితే ఉన్నదన్నమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పెట్టి చూడండి పాత ఇంజన్ అన్నమాట. ఇంజన్ వచ్చేసి 1958 లో ఉన్న ట్రైన్ ఇంజన్ ఇది. మనకు మూవీస్ లో కూడా ఉంటది కదా, కొన్ని మూవీస్ లలో. ఇక్కడ చూడండి ఇక కనబడుతుంది కదా, వచ్చేసి ఇదిగోండి క్లారిటీగా చూడండి. ఇది వచ్చి వర్జినల్ ఇంజన్ అన్నమాట. ఇక్కడ స్టేషన్ నుంచి అయితే తీసుకొచ్చారు. స్టేషన్ కూడా చూడండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన కాజీపేట చాయ్. ఇది కాజీపేట చాయ్ అయితే తీసుకో స్టేషన్ ముందు. ఎండ మాత్రం అయితే ఇచ్చి వాడేస్తుంది. అందరు చాయ్ అయితే తాగుతున్నారు చూడండి అన్న వాళ్ళు. ఇక్కడైతే చాయ్ అయితే తాగుతున్నాం ఈ అన్న చాయ్ షాప్ కాడ. ఇక్కడ వచ్చేసి అయితే మనకు చాయ్ కూడా మంచిగా టేస్ట్ అయితే ఉన్నది అన్నమాట. ఇక్కడ వచ్చి మన ఛానల్ పేరు కూడా చెప్పండి, కామెడీ బ్లాగ్ అని. మీకు 1 రూపీ డిస్కౌంట్ అయితే ఇస్తాడు చాయ్ మీద. నేను చెప్పి అన్న ఇప్పుడే, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు కాజీపేట వచ్చినప్పుడు బయటకు వచ్చి రాగానే ఇక్కడ మనకు ఆర్చి పక్కన లెఫ్ట్ సైడ్ లో సిగ్నల్ దగ్గరనే అయితే ఉంటుంది చాయ్ హోటల్. ఇక్కడైతే తాగండి, చాయ్ కూడా టేస్ట్ బాగుంది. ప్లస్ మనకి వచ్చేసి 1 రూపీ డిస్కౌంట్ కూడా ఇస్తాడు అన్నమాట మన ఛానల్ పేరు చెప్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ చూసినట్టు చూడండి, మనకు ట్రాక్ పక్కన నుండి ఒక పెద్ద చెరువు అయితే ఉన్నది చూడండి. మనకి చూడడానికి ఎంత బాగా కనబడుతుంది ఇక్కడ ట్రైన్ టర్నింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి అయితే ఎక్కేసినాం అన్నమాట ట్రైన్ లో అయితే మన కాజాపూర్ లో. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇందాకనైతే ఎక్కేసినాం, మన వాళ్ళంతా లోపలికి అయితే కూర్చున్నారు. మా సన్నీ బ్రోన్ అయితే పండుకున్నాడు. అన్న కూడా పండుకున్నాడు అన్నమాట. లగేజ్ చూడండి ఎట్లా పెట్టేసినాం మొత్తం.
ఫుల్ అయితే టైర్డ్ అయితే అయిపోయినాం, నిద్ర లేవు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం నాగపూర్ స్టేషన్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ చూడండి కేబుల్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది కదా స్టేషన్ పక్కన. ఇక్కడ చూసుకున్నట్టయితే పబ్లిక్ ఉన్న చూడండి 5 రూపీస్ అన్నమాట కూలింగ్ వాటర్ 1 లీటర్. ఇదిగోండి స్టేషన్లో చూడండి ఎట్లుందో మొత్తం. ఇదిగోండి నాగపూర్ జంక్షన్. ఇక్కడ మన స్టైల్ ఫుడ్ దొరకడం కూడా కొద్దిగా కష్టమే అన్నమాట. ఇప్పుడు ఫుడ్ కూడా ఎలాంటి దొరుకుతా మీకు చూపిస్తాను చూడండి. పప్పు కూర ఎక్కరి మీకు రైస్ కి నమ్ముతున్నాడు చూసిన డబల్ అండ పప్పు కూరలు అయితే నైట్ టైమ్ లో టైం పాస్ కాక నిద్ర రాక ఇక లూడో గేమ్ అయితే ఆడుకుంటూ అయితే కూర్చుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఇక్కడైతే లేచినాం అన్నమాట. టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. ఇగో మా సీట్లలో కూడా వేరే అయితే చూస్తున్నారు కదా. దీపక్ చిన్న అయితే ఇక్కడ ఉన్నారు. మీకు చూపిస్తాను ఇప్పుడు మనల్ని అందరు. దీపక్ చిన్న ఈ సీటు త్యాగం చేశాడు. దీపక్ చిన్న కొంతమందికి నేను చూపిస్తాను ఎవరు త్యాగం చేసిండో, ఎందుకు త్యాగం చేసిండో కూడా చెప్తా. మన దీపక్ చిన్న వీళ్ళ కోసం త్యాగం చేసిండు. చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పి సీటు ఎంత వరకు రీచ్ అయినాం అన్నది కూడా ఏర్పడతలేదు, ఎందుకంటే ఇప్పుడే లేచినాం కదా. మేము అక్కడికి వెళ్ళాకనైతే మీకు కాశీకి అయితే వెళ్తాం. మేము ఫస్ట్ వెళ్ళగానే ఆ టెంపుల్ కి అయితే మొత్తం చూపిస్తాను, ఎవరు కూడా మిస్ కాకండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్ చేద్దామని అయితే తీసుకుంటున్నాం. సమోసాలు అయితే చూడండి, ఇదిగోండి. సరే అవన్నీ నువ్వే తింటావా? సమోసాలు అయితే తీసుకున్నాం. పొద్దున టిఫిన్ కి ఏం దొరుకుతలేదు. సమోసాలు అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక వంశీ దగ్గర వచ్చేసి స్టేషన్ పేరు వచ్చేసి సతన స్టేషన్ పేరు అంట. ఇదిగోండి స్టేషన్ అయితే ఇలా ఉన్నది చూసారా. ఇక్కడ క్రాసింగ్ అయితే అవుతుంది అన్నమాట. మేము మా ట్రైన్ ఇది. మన వాళ్ళు ముంగటైతే వెళ్తున్నారు చూడండి, వంశీను సునీల్ అన్న. ఫ్రెండ్స్ ఇక మనం సతనా స్టేషన్ లో అయితే ఆగిపోయినాం అన్నమాట. ఏం తీసుకుంటారు? థమ్స్అప్, కోకోకోలా. ఇక మనడైతే తీసుకొని దాచుకుంటున్నారు కోకోకోలా ఇవ్వకుండా. దిస్ గాయ్ డైరెక్ట్లీ సన్నేమో తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన వాళ్ళు కేక్లను కోకోకోలా అయినా తీసుకుంటున్నాం అన్నమాట. మిగతా వాళ్ళు అయితే ట్రైన్ లో ఉన్నారు. అయితే చూసేయండి, ఒక్కొక్కటి అయితే 30-40 రూపాయలు అంటున్నాడు. మన దగ్గర అయితే 20 రూపాయలు 30 రూపాయలు ఉంటది. ఇక్కడ వచ్చేసి 40-50 రూపాయలు చెప్తున్నాడు మన కేక్. కోకోకోలాకి అయితే 80 రూపాయలు తీసుకున్నాడు, చిన్న కోకోకోలాకి. చూసారా? ఇక్కడ ఏం చేస్తాం, సిచ్యువేషన్ అట్లుంది కాబట్టి తీసుకోలేక తప్పట్లేదు. ఇప్పుడైతే తీసుకుంటున్నాం. ఇదిగోండి, టేక్ దిస్. ఇది కూడా మంచిది. ఇదిగోండి మొత్తం చిన్న నోట్లు ఇచ్చేసినది భయ్యా, అచ్చా వాళ్ళది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే తీసుకున్నాం కేకులు కింద. కాకపోతే వాడు చిన్న నోట్లలో మడత పెట్టి మరి ఇచ్చిండు. మా సన్న అయితే చూసి చిన్నగానే ఉన్నాయని చెప్పాను, మళ్ళా రిటర్న్ ఇచ్చినాం. ఇప్పుడు వీడియోలో అయితే చూసారు నోట్లు ఇస్తుండు. అది చూసి వాడు ఏదో వీడియో తీసి నేను ఏమో చేస్తానని భయపడుతున్నాడు అన్నమాట. ఇక మళ్ళీ చెప్పినా మనం ఒక బ్లాగ్ చేస్తున్నామని, టెన్షన్ ఏం తీసుకోక అని చెప్పేసి అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి 1:30 అవుతుంది అన్నమాట టైమింగ్ వచ్చేసి. ఇప్పుడైతే మనం ప్రయాగ్రాజ్ అయితే ఉన్నాం అన్నమాట స్టేషన్ లో. చూడండి ఇక్కడ బోర్డు అయితే కనబడుతుంది కదా, ఇదేమన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి, మేము ఇక్కడ వచ్చేసి పీటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ లో అయితే దిగినాం అన్నమాట. ఇదిగోండి మన లగేజ్ పట్టుకుని అయితే నిలబడ్డారు. ఇప్పుడు మనం కాశీకి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ నుంచి అయితే 25-30 km అయితే ఉంటుంది, ½ an hour జర్నీ. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాకనైతే మీకు చూపిస్తాను మేము ఎలా వెళ్తా ఉన్నది కూడా. ఫ్రెండ్స్ అయితే మేము ట్రైన్ కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ ట్రైన్ లేట్ ఉందని తెలిసింది కాబట్టి ఆటో కన్నా సరే ఏదైనా వెహికల్ పట్టుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక మళ్ళీ ఇటైతే వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకి ఇక్కడ స్టెప్స్ ఎక్కడానికి ఎట్లున్నాయి చూడండి. స్టెప్స్ ఏం లేకుండా ఇట్లుంటది అన్నమాట. స్టెప్స్ ఏమి ఉండవు ఇక్కడ మనకు పైకి ఎక్కడానికి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి రైల్వే స్టేషన్ మొత్తం ఇక్కడ కనబడుతుంది కదా. మనకి ఇక్కడ లిఫ్ట్ కూడా ఉన్నాం. డిజైన్ ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కాశీ గంగమాత అయితే అనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి, గంగా ఆరతి అన్నమాట ఇక్కడ పోస్టర్లు.
వచ్చేసి మనం వెయిటింగ్ హాల్ అన్నమాట. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, చాలా పబ్లిక్ అయితే ఉన్నారు కదా. చూడండి ఇక్కడ కూడా చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. చూడండి చూసుకుంటే చూడండి మనకు ట్రైన్ ఇంజన్ కూడా ఉన్నది అన్నమాట. ఇక్కడ మౌంటైన్ లాగానైతే ఇది ఉన్నది కదా, ఇక్కడ చూడండి మనకు ట్రైన్ ఇంజన్ నడుతుంది. ఫ్రెండ్స్ ఇక స్టేషన్ చూడండి ఎంత ఉందో, హైలైట్ ఉంది ఆ స్టేషన్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి టెంపుల్ ఉంది. మన బ్రో కూడా నమస్కారం పెట్టుకుంటే హనుమంతునికి, చూసారు కదా హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఇది ఇందాక చూపించింది. మన స్టేషన్ పక్కకే అయితే ఉందా అన్నమాట టెంపుల్ వచ్చేసి. మనకు సన్ ఆపోజిట్ కొడుతుంది కెమెరాకి, అందుకే ఇట్లా కనబడుతుంది. చూసుకున్నట్టయితే చూడండి మనకు 1957 అట ట్రైన్ వచ్చేసి, అంటే అప్పటిది స్టార్ అయితే ఉన్నది కదా, ఆ జనరేషన్ అన్నమాట ఇంజన్. ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా నాకు 1957లో నడిచిన ట్రైన్ అన్నమాట ఇది వచ్చేసి. మనకు చూడడానికి కూడా ఎంత మజా ఉన్నది. లైవ్లో అయితే ఇంకా క్రేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చాయ్ తాగడానికి అయితే ఈ హోటల్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడికైతే కనబడుతుంది కదా, ఇక్కడ నో స్మోకింగ్ అలర్ట్. ఇక్కడ స్మోకింగ్లో చేయొద్దంట. ఇక్కడ టీ అయితే కనబడుతున్నది కదా, టీ కింద తాగడానికి అయితే ఆగినాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి టీ తాగినాక అయితే మేము వెళ్తాం అన్నమాట కాశీకి అయితే, టెంపుల్ దగ్గరికి. అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాయ్ అయితే తాగుతున్నాం. చాయ్ అయితే వెరైటీ ఉన్నది అన్నమాట. ఇక కప్పు కింద చూడండి మట్టితో చేసింది ఇది కప్పు వచ్చేసి. చాయ్ అయితే టేస్ట్ అయితే వేద్దాం ఎట్లుందో. చాయ్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇక మనల్ని అందరు తాగుతున్నారు చూడండి. ఇట్లా మన కామన్ కూడా పెట్టాలన్నమాట, గ్లాస్ లో బదులు ఇట్లా మట్టి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, దానికే కొద్దిగా బెటర్ ఉందన్నమాట. ఈ చాయ్ కూడా వచ్చేసి మన కామరీలు ఉన్నట్టే ఉన్న రేట్లు కూడా 10 రూపాయలు అంట. 10 రూపాయలే కదా, 10 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు మందిర్ అయితే కనబడుతున్నది కదా ఇక్కడ దేవుడిది. ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయితే అయిపోయిందట. ఇక పోలీస్ వాళ్ళు కూడా చూడండి ఎట్లున్నారో. ఇక్కడ ట్రాఫిక్ అంటే ఛార్జింగ్ ఆటోలు వెళ్తున్నాయి, మొత్తం ట్రాఫిక్ ఏరియా అన్నమాట ఇది వచ్చేసి. చూసుకోండి ఇక్కడ ఇల్లు కూడా చూడండి మొత్తం చిన్న అయితే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ కింద ఉన్న అమ్మవారి టెంపుల్ కింద చూడండి. ఇప్పుడు మళ్ళీ మేము ఆటో కింద ఎక్కాక అయితే చూపిస్తాను మీకు ఎటు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక బ్యాగ్ అయితే మొత్తం అయితే పెడుతున్నాం అన్నమాట. ఇక పెడుతున్నారు చూడు, ఇక ఎక్కిండు మొత్తం మన చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో అయితే ఎక్కుతున్నాం, మన వాళ్ళు అయితే ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక బండి అయితే మూవ్ అయితే అవుతుంది అన్నమాట. మన అందరూ ఎక్కేసారు చూడండి. మేము ఎందుకు క్యాన్సిల్ చేసుకుని ఇదే ఆటో. ఇలా చూడండి ఎంత చిన్న ఉందో, ఇరికి ఉసవస వస్తుంది. అందుకోసమనే ఇంజన్ అయితే ఎక్కినాం అన్నమాట ఈ బండ్ల. చూడండి మన మార్కెట్ అన్నమాట ఇది వచ్చేసి. చూడండి ఇదంతా మార్కెట్, రోడ్ సైడ్ కే ఉంది మార్కెట్ వచ్చేసి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మొత్తం లారీలు తిరిగే ప్లేస్ అన్నమాట. ఇదంతా లారీ లాగే ప్లేస్. ఇక్కడ చూసుకున్నట్టు ముందు మొత్తం చూడండి దుమ్ము అయితే ఎట్లా కనబడుతుంది కదా, మొత్తం దుమ్మే ఉన్నది. మొత్తం లారీలు ఆగినాయి అన్నమాట. ఆటోలు కూడా వాళ్ళు ఇంటలేరు, స్పీడ్ అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతుంది కదా ఇది హనుమంతుని టెంపుల్ అన్నమాట. మన రోడ్ సైడ్ కి ఉన్నది, ఎంత మంచిగా చూసారు కదా. అన్ననే మీద పొడిలోనే పెట్టుకొని పోతున్నాడు, పొడిని పెట్టుకుంటాడు. బోరింగ్ బోరింగ్ ఇదో అది ఎట్లా పెడుతుంది బోరింగ్ చూసారా, 40 రూపాయలు వచ్చేసి ఇది అన్నమాట. ఈడనైతే ఆపిండన్న పాన్ షాప్ చూపించిన కదా, ఇది బండి మేము వెళ్ళేది. చూడండి లగేజ్ మొత్తం ఇక్కడ ఉన్నది, అందులోనైతే వెళ్తున్నాం మేము. చూడండి ఇచ్చి వాడేస్తాం లైట్లు బిడ్లు. కారు వైట్ కలర్ మజా ఉన్నది కదా. దగ్గరనైతే ఇక యూపీలో చూడండి పాన్ అయితే ఇట్లా ఉన్నది. ఇగో ఇది పాన్ అంట. ఇగో ఇది పాన్ షాప్ ఇది వచ్చేసి, కానీ ఇది ఏం ఆకో కూడా తెలియట్లేదు మనకు. అక్కడ ఆకైతే ఏందో తెలియదు. చూడండి ఇదిగోండి. ఇగో ఇప్పుడు మనం కాశీలోకి అయితే ఎంటర్ అయితే అయినాం అన్నమాట. ఇక్కడ మీకు ఎంట్రెన్స్ కూడా కనబడుతుంది ఆ బోర్డు అయినా చూడండి. ఇక్కడ ట్రాఫిక్ అయితే రూల్స్ అయితే ఎవరైతే పాటించట్లేదు చూడండి, ఇట్లా అడ్డం వచ్చేస్తున్నారు. ఏ బండి పడితే ఆ బండి ఇక చూడండి మొత్తం అడ్డం వచ్చేస్తున్నారు చూసారా. ఇక్కడ మనం ఇప్పుడు కాశీలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మీకు ముందు కూడా నది అయితే మనకు కనిపిస్తుంది, నేనైతే చూపిస్తాను చూడండి. ఇంకా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి,
ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్, ఇదంతా బ్రిడ్జ్ అన్నమాట. మనం బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం. మన కింద నది అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ ముందు జస్ట్ మినిట్ మీకు అయితే చూపిస్తాను. మనం బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వాటర్ అయితే కనబడుతున్నాయి కదా, టాంకి పక్కకి అయితే, అంటే వాటర్ ట్యాంక్ పక్కకు చూసుకోండి. ఇక్కడ కనబడుతుంది అటు లైట్స్ ఉన్నాయి. మొత్తము గంగా నది వారణాసి అన్నమాట. మన చూడండి అక్కడ మనకి మూవీలలో ఏదైనా చూపించేదంటే అదే చూపిస్తారు. మెయిన్ టెంపుల్ అయితే చూపించారు కదా. కాశీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూపించేది గంగా హారతి ఇచ్చే ప్లేస్ కానీ, అక్కడ ఘాట్లు అయితే ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తారు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనం బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తున్నాము. కింద ఏమో నది అన్నమాట, నది పై నుంచి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడనైతే చూడండి, కిందనైతే వాటర్ అయితే మొత్తం ఉన్నాయి కదా. మనకు బోట్లు కూడా అయితే కనబడుతున్నాయి చూడండి. చాలా బోట్లు అయితే ఉన్నాయి అన్నమాట. అంటే ఒక 500 బోట్లు 600 బోట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన నుండి అక్కడ కొన వరకు అయితే. ఇక్కడ మీకు టోటల్ అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎవరు కూడా మిస్ కాకండి. మొత్తం కాశీ మన కళ్ళ ముందు ఉన్నట్టుగానైతే ఉంటది అన్నమాట. వీడియోలో అయితే అంతా పర్ఫెక్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా చూడండి, లైట్లు అయితే వేసారు కదా. ఇప్పుడు ఇది గంగారతి ఇచ్చే టైమింగ్ అన్నమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ లో హారతి కూడా ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, పబ్లిక్ కూడా వస్తున్నారు చూస్తారు కదా. అక్కడ లైట్లు ఉన్న దగ్గర అయితే హారతి ఇస్తారు చూడండి. మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎవ్వరు కూడా మిస్ కాకండి. చూడండి, మొత్తం ఈ వెహికల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. చార్జింగ్ ఆటోలు మొత్తం అవే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, చూడండి మనకు నంది అయితే చూడండి ఎంత ఉందో. చూడండి మొత్తం మౌంటైన్ ఇట్లా పెట్టేసారు అన్నమాట. ఇక్కడ చూడండి రిక్షాలు, మన దగ్గర అంతరించిపోయే రిక్షాలు ఇక్కడ నడుస్తున్నాయి అన్నమాట. రిక్షా మీద తాత ఎట్లా వస్తుంది జోరుదారుగా. ఇక ఇక్కడ చూసుకుంటే తాతలు చూడండి ఎంత మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు. ఇక ఫ్రెండ్స్, ఇక మళ్ళీ మా డ్రైవర్ కి పాన్ కావాలట. మళ్ళీ బండి అయితే ఆపిడనమాట. పాన్ కొనడానికి అయితే వెళ్ళి పాన్ షాప్ వచ్చేసి ఈ రెండోసారి బండి ఆపుడు. తాతయ్య ముచ్చట్లు పెడుతుంది. ఈయనైతే షార్ట్ అయ్యి మమ్మల్ని చూసి అది చూసింది అన్నమాట. పాన్ తీసుకుని ఇక్కడ చూడండి, పాన్ డబ్బా మీద భారత్ మాత స్టాచ్యూ అయితే ఉన్నది చూడండి. ఇప్పుడు ఇక్కడ పాన్లు అయితే డిఫరెంట్ ఉన్నాయి చూడండి. కుక్క ఇల్లు చూసాం ఎల్లు ఉన్నదో. మన థర్మాకోల్ డబ్బాలను అయితే చేపల బాక్స్, ఐస్ క్రీమ్ బాక్స్ మనం వాడేది.